సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. అట్లే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది సంపత్ యూకే స్టోరీస్ అని. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. కానీ మన ఛానల్ని విజిట్ చేస్తే కంపల్సరీ మనకైతే ఈ యూకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉండాలని నేనైతే అనుకుంటా. సో అందుకని వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ గురించి. సో ఎందుకు ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ గురించి అంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఇంతకుముందు దాకా ఇప్పుడు సగం అప్పు బయట తీసుకొచ్చేసి మిగతా ఫీజు మనం ఇక్కడ పార్ట్ టైం చేసుకొని కట్టుకోవాలి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత మంచిగా లేదు. సో అందుకని లోన్ తీసుకోవడం రావడమే బెటర్ అని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను చేసిన దాంట్లో సగం ఇంట్రెస్ట్ కట్టడానికి అవుతుంది అనమాట వచ్చే శాలరీలో. సో అట్లాంటిది మీరు ఇంకా ఇక్కడ పార్ట్ టైం చేసుకొని మీ ఫీజు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం లోన్కి అయితే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే ఇలా మీరు లోన్ తీసుకున్నారు అనుకోండి, మీకు మంత్లీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. 5,000 అట్లా ఉంటుంది. ఫస్ట్ ఈఎంఐ అయితే స్టార్ట్ కాదు, ఇంట్రెస్ట్ ఒక్కటి పే చేస్తూ ఉండాలి. సో మీకు మళ్ళీ మాటోరియం పీరియడ్ అని కూడా ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయిన తర్వాత 1 year మీకు టైం అయితే ఉంటుంది సో ఈఎంఐ స్టార్ట్ చేయడానికి. సో అంతేగాని మీరు ఇక్కడ వచ్చేసి మాత్రం 50% ఫీ కట్టేసి మిగతా నేను సంపాదించి కడతా పార్ట్ టైం చేసి కడతా అని ఆ ఆలోచనలు అయితే ఉండకండి. ఎందుకంటే చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్ అయితే. ఇంకా వచ్చిన వాళ్ళకి పార్ట్ టైమ్స్ కూడా దొరకలేదు, చాలామందికి ఇబ్బంది అయితే ఉంది. సో మీరైతే లోన్ ప్లాన్ చేసుకోండి. సో మీకు అందుకే ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తాను అనమాట. అసలు ఎడ్యుకేషన్ నేను ఎక్కడ అప్లై చేయాలి, మనం ఏం డాక్యుమెంట్స్ కావాలి. ఎందుకంటే నేను కూడా లోన్ తీసుకొని వచ్చిన కాబట్టి నేను చాలా బ్యాంక్స్కి అయితే అప్లై చేసిన. సో నాకైతే ఒక ఐడియా ఉంది. సో సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ కూడా మనకు లోన్ రావాలంటే ఏం చేయాలి, మన కో అప్లికెంట్ ఎట్లా ఉండాలి, ప్రొఫైల్ అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తా. సో మీకైతే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి మనకు 2 types ఉంటుంది. ఒకటి కొలాటరల్ లోన్ ఉంటుంది, ఇంకోటి నాన్ కొలాటరల్ లోన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఏమైనా షూరిటీ పెట్టి లైక్ హౌస్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టడం కానీ, లేదంటే ప్లాట్ ఉంటుంది కదా వాటి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకోవడం అదొక టైప్ అనమాట. సో అది కొలాటరల్ కిందకి వస్తుంది. నాన్ కొలాటరల్ కిందకి వచ్చి మీకు కో అప్లికెంట్ అయితే మీరు చూపించాలి ఇందులో. సో మీ ఫ్యామిలీ రిలేటివ్ కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా పెట్టవచ్చు అనమాట. సో గ్యారెంటీగా మీ ఫ్యామిలీ పెట్టేసి కో అప్లికెంట్ లాగా మీకు ఎవరైనా హై శాలరీ ఉన్నోళ్ళు, సో ఒక 15 lakhs మీకు లోన్ కావాలంటే ఒక 40,000 కంటే ఎక్కువ శాలరీ వచ్చే నెట్ శాలరీ వస్తుంది కదా, సో వాళ్ళని అయితే మీరు కో అప్లికెంట్ లాగా అయితే యాడ్ చేయొచ్చు. సో ఇట్లా ఈ 2 types అయితే ఉంటాయి అనమాట మీకు, కొలాటరల్ నాన్ కొలాటరల్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏ బ్యాంక్స్లో మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, అండ్ NBFC కూడా ఉంటాయి అనమాట. సో పబ్లిక్ సెక్టార్లో వచ్చేసి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అట్లే మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది. సో అదే మీకు ప్రైవేట్ బ్యాంక్స్ అయితే లైక్ ICICI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్స్, ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇలా చాలా బ్యాంకులు ఉంటాయి. సో వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా థర్డ్ వచ్చేసి మనకు NBFC అనమాట. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవి. సో వీటిల్లో ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ హై ఉంటుంది, కానీ లోన్స్ వచ్చే ఛాయిసెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు అవాన్స్ అని, HDFC క్రెడిలా, సో ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ గురించి తెలుసుకుంటే ఈ మొత్తం ఈ పబ్లిక్ ప్రైవేట్ అండ్ ఈ NBFC కలుపుకున్నా కానీ ఇంకొక 11.5 నుంచి ఒక 14.5 15% వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో లోన్ 10 years గురించి మాట్లాడితే మీకు ఇది 10 years అయితే ఉంటుంది. సో 10 years మీరు ఈఎంఐ కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో 1 year వచ్చేసి మీకు మాటోరియం పీరియడ్ అయితే ఉంటుంది. సో చెప్పిన ఇంతకుముందే మీ మాస్టర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో సో దాని తర్వాత 1 year తర్వాత నుంచి ఈఎంఐ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టూడెంట్గా మీరైతే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయాలంటే మీ దగ్గర ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాలి. సో మీ బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ మీ 10th, ఇంటర్, డిగ్రీ మెమోస్ ఉండాలి. ఇంకా మీరు ఏదైనా ఇంగ్లీష్ టెస్ట్ ఏమైనా రాసింటే ఒకవేళ సో దానికి సంబంధించిన IELTS కానీ TOEFL కానీ ఏదైనా ఉంటే అది కూడా సబ్మిట్ చేయాలి. సో మెయిన్లీ మీ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ అయితే చూపించాలన్నమాట. సో వాళ్ళు అడుగుతారు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నావు, సో ఆ ఫీ స్ట్రక్చర్ కానీ ఇదంతా అడుగుతారు. సో కంపల్సరీ అప్పుడు మీకైతే ఆఫర్ లెటర్ కావాలన్నమాట. ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది కదా మనకు మన ఫీ ఎంత ఉంది ఏందని చెప్పేసి. సో అప్పుడు మనం ఇంత అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో అయితే ఉంటుంది. సో
మీరైతే కంపల్సరీ ఆఫర్ లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇవి ఒక స్టూడెంట్కి కావాల్సినవి అనమాట. సో ఇప్పుడు మీ కో అప్లికెంట్ డీటెయిల్స్ ఏమేమి కావాలంటే, ఒకవేళ మీరు వితౌట్ కొలాటరల్ విధంగా అప్లై చేస్తుంటే లోన్కి, సో ఫస్ట్ వచ్చేసి తన శాలరీ అయితే కొంచెం హై ఉండేలాగానే చూసుకోండి. సో మీకు 6 months ఒక శాలరీ స్లిప్ అయితే కావాలి. సో 2 years ITR అయితే ఏమైనా బిజినెస్ చేస్తుంటే అవి కూడా మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మాత్రం Form 16 ఉంటుంది కదా, 2 years అది సబ్మిట్ చేయాలి. సో ఇంకా 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కావాలి. సో ఇంకా వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ అట్లే ఎంప్లాయ్ ID కార్డ్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ సిబిల్ స్కోర్ ఓకే అనుకుంటే డెఫినెట్గా వాళ్ళైతే మీ లోన్ అయితే అప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది మీకు లాస్ట్లో చెప్తా, అందుకని లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో నెక్స్ట్ మనకు కొలాటరల్ లోన్ అనమాట. కొలాటరల్ లోన్ అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఏమన్నా హౌస్ కానీ లేదంటే ప్లాట్స్ కానీ, వీటి మీద లోన్స్ అయితే ఇస్తారనమాట. సో అప్ టు 90% అయితే లోన్ అయితే మీకు వస్తుంది. సో వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు ఇంకా FD కూడా ఉంటుంది కదా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా చేసినా ఉంటే, సో వాటిపైన కూడా మీకు లోన్స్ అనేది ఇస్తారనమాట. సో కానీ FD అంటే మీకు తొందరగానే అయిపోతుంది అనుకోండి ప్రాసెస్. కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా పెడతారు కదా, సో వాటికి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రాపర్టీకి సో లీగల్ డాక్యుమెంట్స్, లీగల్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. అవన్నీ జరిగిన తర్వాత వాల్యుయేషన్ చేస్తారు, దానికి ఎంత వాల్యూ ఉంది, ఇప్పుడు కరెంట్లీ మార్కెట్లో ఎంత వెళ్తుంది ఈ ఒక ప్రాపర్టీ అని చెప్పేసి ఎంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. దీనికైతే కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో దీనికి కానీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా లోన్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో కో అప్లికెంట్ ఏం కావాలి, లేదంటే ప్రాపర్టీ సబ్మిట్ చేసి దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. సో ఇప్పుడు NBFCs అనమాట. ఈ NBFCs అంటే ఏంటంటే ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవి. సో మీకు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం హై ఉన్నా కానీ లోన్ వచ్చే ఛాయిసెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ప్రాసెస్ కూడా కొంచెం తొందరనే అవుతుంది అనమాట. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం. సో దీంట్లో మీకు ఒక ఆప్షన్ ఏముంటుంది అంటే, ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే, మీరు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండి, సో మీకు గ్రేడ్స్ కానీ అన్నీ మంచిగా ఉండి, సో మీరు ఇచ్చిన IEL టెస్ట్ కానీ లేదంటే అన్నీ మంచిగా ఉన్నది అనుకోండి, ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎంతైతే లోన్ అమౌంట్ అప్లై చేస్తుంటారు కదా, సో దాంట్లో 25% అంటే మీరు ఒక 10 lakhs అప్లై చేసారు అనుకోండి, సో 2,50,000 మీరైతే FD అయితే చేయాలన్నమాట వాళ్ళ దగ్గర. సో అదైతే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు సెక్యూరిటీ కింద పెట్టుకొని, సో మీకైతే అప్పుడు లోన్ అయితే వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఇదొక ఆప్షన్ అయితే ఉంది. సో ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే కూడా సిబిల్ స్కోర్లో మీరు ఇట్లా కూడా వాళ్ళని అప్రోచ్ కండి. ఈ సజెషన్ చెప్పండి, మీకు ఏమైనా ఛాయిస్ ఉంటే మాత్రం డెఫినెట్గా లోన్ అయితే వస్తుంది. సో ఇది టోటల్ వీడియో అబౌట్ ఎడ్యుకేషన్ లోన్ గురించి. సో ఇప్పుడు మీకు ఎట్లా అప్రోచ్ కావాలని మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి అప్లై చేస్తే ఒక్కోసారి మనకు రెస్పాన్స్ అనేది సరిగా ఉండదు. ఇక పబ్లిక్ బ్యాంక్స్ అయితే అసలుకే ఉండదు అనమాట. నేను స్టార్టింగ్ SBIలో అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటారు. చేసిన తర్వాత 1 week మేనేజర్ లేదంటాడు, ఇంకో 1 week ఫీల్డ్ ఆఫీసర్ లేదంటాడు. దాని తర్వాత మీరు మళ్ళీ విద్యాలక్ష్మి పోర్టల్ అప్లై చేయాలంటాడు, అక్కడ ఇక్కడ అని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేస్తారు అనమాట. సో ఏం క్లారిటీ ఇవ్వరు. సో అందుకే మీరు ఏం చేయండి అంటే, మీకు ఇప్పుడు థర్డ్ పార్టీవి చాలా వచ్చినాయి అనమాట. సో అందులో గ్యాన్ధన్ అనేది ఒకటి మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. సో ఈ గ్యాన్ధన్ ఏంటంటే, మీరు మీ నుంచి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ లోన్ ప్రాసెస్ వీళ్ళు అయితే చేస్తారనమాట. సో వీళ్ళు డైరెక్ట్ బ్యాంక్ అయితే కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు వాళ్ళతో అయితే వీళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి సో మీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ మీకు లోన్ వస్తుందని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళైతే మీకు హెల్ప్ చేసి మీ యొక్క ప్రాసెస్ అనేది స్మూత్గా చేస్తారనమాట. సో తొందరగా అవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుంది. సో గ్యాన్ధన్ ఇప్పటికే చాలా స్టూడెంట్స్ లోన్స్ అయితే ఇప్పించింది అనమాట. స్టూడెంట్స్కి ఎవరైతే అబ్రాడ్ రావాలనుకుంటున్నారో, సో డిఫరెంట్ కంట్రీస్, UK ఒక్కటే అని కాదు, సో USA కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, సో మనకు వచ్చిన ఆఫర్ లెటర్ దాన్ని బట్టి మన యూనివర్సిటీస్ మంచిగా ఉంటే సో డెఫినెట్గా వాళ్ళైతే లోన్ ఇప్పించడానికి ట్రై చేస్తారు. సో మీకు ఫస్ట్ అసలు వీళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలంటే, మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అనమాట గ్యాన్ధన్ది. ఒకసారి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ చెకింగ్ అని ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్ని, మీ ఇన్కమ్ ఎంత, మీ ఏ యూనివర్సిటీ, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒకటి వస్తుంది అనమాట. ఫైనల్గా మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి, ఒక ఎలిజిబుల్ అయితే మాత్రం మీరు గ్యాన్ధన్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని. సో మీరు లేదంటే మీరు కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో అప్పుడు మీ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా చేస్తారు వాళ్ళ ద్వారా. అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేయండి, తెలుసుకోండి జస్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా మీకు అని చెప్పేసి. ఒకవేళ ఉంటే మీకు చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే
లోన్ లేకుండా రావడం యూకేకి అయితే ఈ పరిస్థితుల్లో అయితే అంత బెటర్ ఆప్షన్ అయితే కాదు. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే మాత్రం కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చాలా వీడియోస్ అయితే చేయాలని కానీ టైం అయితే దొరకట్లేదు అనమాట. సో ఇప్పుడు కూడా నేను జాబ్కి వెళ్తున్నాను నడుచుకుంటూ. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ అయితే నడిచిన అనమాట ఇప్పటివరకు. సో వెళ్తూ మధ్యలో అవుతామని చెప్పేసి వీడియో అయితే తీసిన. సో ఎవరైతే అప్కమింగ్ ఇంటేక్ అయితే వస్తుంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో కంపల్సరీ అయితే చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది టోటల్ వీడియో అబౌట్ ఎడ్యుకేషన్ లోన్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ సో మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. సో అక్కడ మీకు రెస్పాండ్ అయితే కంపల్సరీ. ఓకే, సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబర్లకు మన ఛానల్ ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసిరంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి అన్ని యూకే రిలేటెడ్ సంబంధించిన కానీ అబ్రాడ్ ఛానల్లో ఉండాలని నేను కోరుకుంటా. సో అందుకని అన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట నేను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్